చేసుకొని సపరేట్గా వేయించి పక్కన పెట్టుకున్నాను. మనకు తొందరగా చూడండి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి మనకు తొందరగా అయిపోతుంది కర్రీ. తర్వాత బెండకాయలు వేసేసుకొని దీంట్లోనే బాగా మగ్గనించాలి. మగ్గనించిన తర్వాత కొంచెం కారం వేసుకొని కలిపేసి కొద్దిసేపు మూత పెట్టుకుంటుంది. ఉప్పు కారం పసుపు కూర ఎంత బాగా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేయండి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీ. తొందరగా అవ్వాలి అంటే ముందు ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. మా పిల్లలకైతే బెండకాయ కర్రీ చాలా బాగా తింటారు. నేను చింతపండు వాడలేదండి, ఎందుకంటే నేను మామిడి చెక్కలు వేడి నీళ్ళలో నానబెట్టి అది కొద్దిసేపు అలాగే ఉంచి దాన్ని